జిల్లా ఒంగోలు రత్నమహల్ థియేటర్ పక్కన ఉన్న రాజమాత టవర్స్ లో ప్రైవేటు వ్యక్తులు వచ్చి గొడవ సృష్టించారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమాత టవర్స్ ముందు భాగాన అనధికారికంగా షాపులు ఏర్పాటు చేయడంతో గతంలో మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారని తెలిపారు. 2010లో షాపులు తొలగిస్తే ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళే ఉండాలా పేరున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలి. పదహారేళ్ల నుంచి అందరం ఇక్కడే ఉంటున్నాం. అందరికీ సొంత ఇల్లే. మా పెళ్ళైన కొత్తల్లో ఇక్కడ షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నీ మున్సిపాలిటీ పర్మిషన్ లేకదని మున్సిపాలిటీ వాళ్ళే కొట్టేశారు ఆ షాపులన్నీ. అప్పుడు కోర్టులో కేసేశారు. వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాలేదు. మా అపార్ట్మెంట్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. మొత్తం అంతా వాళ్ళకి ఇంకెటువంటి అధికారం హక్కు లేదు. ఇప్పుడు కాదు 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చి 10 రోజుల క్రితం మా తాళాలకన్నీ గేట్లకు తాళాలు వేశారు. అందరూ పసిపిల్లలు ఉన్నారు, మాకు ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బయటికి వెళ్ళడానికి మాకు దారి లేకుండా చేశారు. బయటికి వెళ్ళాలంటే చుట్టూ తిప్పుకొని పక్క సందులో నుంచి వెళ్ళాలి. రోడ్డు మీద వదిలిపెట్టుకొని పక్క సందులో నుంచి వెళ్ళడం అనేది అసలు మాకే ఇదిగా ఉంది. అట్లా వెళ్ళాలంటే నైట్ పూట ఏదైనా అవసరం వచ్చింది, అప్పుడు ఎట్లాగా అన్ని తాళాలు వేసుకుంటే మాకెట్లాగా? మాకంటూ ఒకటి 2003 సార్ అపార్ట్మెంట్ కట్టేస్తారు కదా. కట్టింది సార్ మాకు సార్ మేము వచ్చి సార్ బండ్లమామ సార్ వెంగమాపురం కావలి దగ్గర సార్ రావుడు సార్ పడమ రాజమాత సార్ ఆ పేరు పెట్టారు సార్. అప్పుడు సార్ రాజమాత రావుని పెట్టారు సార్. ఆమెకి సార్ 2 ప్లాట్లు సార్ ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి కొన్నారు సార్. పార్కింగ్ ప్లేస్ బదులు మేము షాపు కట్టిస్తాం, మీకు మీరు అనుభవించుకోని చెప్పారు సార్. అదే మన షాప్ లో కట్టించారు సార్ వీళ్ళు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు సార్. కట్టించిన తర్వాత సార్ 5 సంవత్సరాలు అనుభవం ఉంది సార్. తర్వాత కావాల్సిన 10 అపార్ట్మెంట్లు కలిసి సార్ కుట్రపోయింది సార్. ఈ షాపులు మున్సిపాలిటీ చెప్పి షాపులు పాల్గొట్టించారు సార్. షాపులు పాల్గొట్టిన తర్వాత కొట్టిన తర్వాత సార్ ఇది అట్టే ఉంది సార్. కొట్టిన తర్వాత మేము నష్టపరిహారం వేసారు సార్. కోర్టుకు వేసారు సార్. మేము వేసిన తర్వాత ఈ మారి మాకు షాపులు అమ్మే